హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్ వీడియో అయితే నేను ఈ ఫామ్కి ఎలా రావాలని చెప్పేసి వీడియో అయితే చేశాను. ఈ వీడియో అయితే ఈ ఫామ్ చుట్టుపక్కల ఏరియా ఎలా అని చెప్పేసి ఇక్కడ లిఫ్టింగ్ ఎలా అయిందని చెప్పేసి మొత్తం అయితే చూద్దాం. ఇదైతే ఫామ్ లోపల చూడండి, ఇప్పుడు కూడా ఫ్యాన్లు అయితే కంటిన్యూ తిరుగుతున్నాయి. అలా ఫ్యాన్లు అయితే కంటిన్యూగా ఉండటం మంచిది. అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే కంటిన్యూగా ఉండాలి. కొద్దిగా వర్షం పడి కూల్గా ఉంటే అవసరం లేదు. చూడండి, షెడ్ మొత్తం పాడైపోయింది. ఈ లోపల కొద్దిగా ఉన్నాయి. ఈ షెడ్కి అయితే అసలు చుట్టుపక్కల గాలి అయితే రావట్లేదు. మామిడి తోటలు లోపల ఉన్నాయి, అందువల్ల అయితే లోపలికి అయితే గాలి అయితే రాదు. ఈ ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది అవుద్ది నాకు తెలిసి. అయితే ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి పర్వాలేదు. ఈ బండికి అయితే లోడింగ్ అవుతుంది నేను వచ్చేసరికి. పెద్ద బండి 2000 దగ్గర దగ్గర 1500 నుంచి 1800 వరకు అయితే పట్టొచ్చు. కాకపోతే ఫుల్ లోడ్ అయితే వేయరంట. ఇది చూడండి, ఇది తొండం కోడి. ఇది ఇక్కడ తొండం కోడి, ఆవులు, ఇది మామిడి తోట, కుక్కలు కూడా ఉన్నాయి ముందుకి, అవి చూడలేదు. అయితే లోడింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ ఫామ్ చుట్టుపక్కల ఏరియాలో అయితే చూద్దాం మనం. ఈ చుట్టూ చూడండి ఫెన్సింగ్ అయితే వేస్తారు. ఇది ఇలానే మనం అయితే వచ్చాము. చూడండి, వర్షం పడ్డది కదా, బురద బురద అయిపోయింది. ఈ షెడ్ అయితే ఖాళీ అయిపోయింది. ఈ షెడ్కి అయితే బయట నుంచి గాలి వస్తుంది, కానీ ఇందాక మీకు చూపించాను కదా, ఆ షెడ్లకి అయితే గాలి రాదు. దీని పక్కన ఉంటాయి షెడ్లు చూడండి. అంటే మిగతా షెడ్లకు గాలి రావాలంటే ఈ షెడ్ అడ్డుగా ఉంటుంది, అందువల్ల అయితే మిగతా షెడ్లకి అయితే అంతగా గాలి రాదు. అవతల పక్క నుంచి అయితే మనకి మామిడి చెట్లు ఉన్నాయి, అందుకే అవి కూడా రావు. ఇవి గిన్నె కోళ్ళు. ఇవి చూడండి, గిన్నె కోళ్ళు, నాటుకోళ్ళు, రకరకాలు అన్నీ ఉన్నాయి. ఇవి ఆవులు. అవి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసుకున్నారు. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి మెయిన్ గేట్ అయితే వస్తుంది. మీకు కింద చూపించాను కదా, అలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇవన్నీ మామిడి చెట్లు ఇవన్నీ కూడా. యువతల నుంచి అయితే మనకి గాలి అయితే రాదు. ఎంత వచ్చి నీకు ఈ సైడ్ నుంటే గాలి రావాలి, కాకపోతే ఈ షెడ్ అయితే అడ్డేస్తుంది. ఇది మనం వచ్చిన రోడ్డు, చుట్టూ తిరిగి వచ్చాం కదా ఆ రోడ్డు. నాకు తెలిసి ఇదైతే వాళ్ళకి బ్యాక్ డోర్. ఇది ఫ్రంట్ డోర్ అయితే మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ నుండి అయితే మనల్ని రానివ్వలేదు. అంటే ఈ షెడ్కి ఎలా వచ్చామని చెప్పేసి ముందు వీడియో ఉంటుంది, ఒకళ్ళు చూడలేని వాళ్ళు ఏమైనా ఉంటే ఆ వీడియో అయితే చూడండి. చుట్టూ షెడ్లో మొత్తం బురద బురద అయిపోయింది. నిన్న ముందు రోజు అంటే 2 రోజుల ముందు అయితే ఈ షెడ్లో తీశారు. ఇప్పుడైతే ఈ షెడ్లో తీస్తున్నారు. ఇందాక ఆఫ్ లోడ్ అన్నారు, కానీ తర్వాత ఫుల్ లోడ్ అయితే వేసుకుంటున్నారు. చాలా ఎక్కువ టైం పట్టేసింది. లేబర్ కూడా తక్కువ మంది ఉండడం వల్ల అయితే చాలా ఎక్కువ టైం పట్టింది. చూడండి, మొత్తం ఈ ఒక సైడ్ అయితే ఫుల్ లోడ్ అయింది, ఇంకో అవతల సైడ్ అయితే వేస్తున్నారు. దగ్గర 2 hours పైన అయితే పట్టేసింది టైము. ఇప్పటివరకు ఈ చుట్టుపక్కల అన్ని చూసాం. మనం ఇప్పుడు వెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎంతవరకు లోడ్ అయింది, ఇంకా ఎంతవరకు ఉన్నదని చెప్పేసి. ఈ సైడ్ అయితే ఫుల్గా లోడింగ్ అయితే అయిపోయింది. ఆ సైడ్ అయితే కొద్దిగా ఉన్నాయంట, ఒక 3-2 బాక్సులు ఉన్నాయంట. అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, లేబర్ లేకపోవడం వల్ల అలా అయితే కొద్ది మెల్లమెల్లగా వాళ్ళిద్దరితోనే అలా సరిపెట్టాల్సి వస్తుంది. అందుకే టైం అయితే ఎక్కువ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ బండి అయిపోయిన వెంటనే అది ఒక బండే ఉంది. అది అయిపోయిన తర్వాత తెల్లవారు అయితే బండ్లు అయితే వస్తాయంట. అది అలా లోడింగ్ అయిపోయిన తర్వాత అయితే అలాగా రిటర్న్ అయితే అయిపోయినా. ఇప్పుడు కూడా చినుకులు అయితే పడుతున్నాయి. లోడింగ్ అయినప్పుడు అయితే పెద్దగా వర్షం అయితే పడలేదు, అదైతే మంచిది. నెక్స్ట్ అంటే నేను వెళ్ళినప్పుడు చినుకులు పడ్డాయి, అలానే వచ్చినప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.